మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో బ్లాక్స్ ని బయట నిల్చోమనేవారు. బయట నిలబడి వెళ్ళిపోతున్నారు. ఆయన నిలబడి ఉండగా కుడికాలుకున్నటువంటి చెప్పు చటుక్కున జారిపోయింది. వెంటనే గాంధీ గారు ఎడంకాలు చెప్పు వదిలేశారు. పక్కనున్న వాళ్ళు అడిగారు, అయ్యా అదేమిటది, కుడికాలు చెప్పు పడిపోతే ఎడంకాలు చెప్పు వదిలేశారు ఎందుకన్నారు. కుడికాలు చెప్పు పడిపోయిన తర్వాత ఎడమకాలు చెప్పు నేను ఉంచుకున్నా ఉపయోగం లేదు. ఆ చెప్పు కుడికాలు దొక్కటి ఇంకొకటికి దొరికినా ప్రయోజనం లేదు. ఇక ఆ చెప్పు కోసం రైలు ఆపలేను కాబట్టి రెండో చెప్పు వదిలేస్తే రెండో దొరికిన ఇంకొకటికి ప్రయోజనం కలగచ్చు, అందుకే రెండో చెప్పు వదిలేశానన్నారు. అంత గొప్ప నిర్ణయం చేసుకోగలిగిన సమర్థుడు కనుకనే అంత రవియస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొట్టి అహింసా సిద్ధాంతంతో ఈ దేశమాత యొక్క దాస్య శృంఖలములను ఛేదించి సర్వసత్వాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ఆవిర్భవింపజేయగలిగాడు మహానుభావుడు. చిత్తశుద్ధి. సిచ్యువేషన్ ని ఎప్పుడైనా బాగా అధ్యయనం చేయండి, ప్రిజడీస్ కి లోను కాకండి.